హాయ్ గైస్, సి లాంగ్వేజ్లో మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ డిఫరెన్సెస్ చూద్దాం. కంపైలర్లో ఇట్ స్కాన్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ అండ్ ట్రాన్స్లేటెడ్ టు మిషన్ కోడ్. ఎంటైర్ ప్రోగ్రామ్ స్కాన్ చేసిన తర్వాతే మిషన్ కోడ్ లాగా ట్రాన్స్లేట్ చేస్తుంది. కమింగ్ టు ద ఇంటర్ప్రిటర్, ఈ ట్రాన్స్లేట్ ద ప్రోగ్రామ్ వన్ స్టేట్మెంట్ అట్ ఏ టైం. ఈ ప్రోగ్రామ్ అంతా ఒక్కొక్క స్టేట్మెంట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటూ వస్తుంది. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు అనలైజ్ బట్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ వెరీ ఫాస్ట్. అండ్ ప్రోగ్రామ్ మొత్తం అనలైజ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంటర్ప్రిటర్లో ఆపోజిట్ అనమాట. ఫుల్గా ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు అనలైజ్ ద సోర్స్ కోడ్ బట్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ స్లోయర్. కమింగ్ టు ద కంపైలర్, ఇట్ జనరేట్స్ ద ఎర్రర్ మెసేజ్ ఓన్లీ ఆఫ్టర్ స్కానింగ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఇది మొత్తం ప్రోగ్రామ్ అంతా స్కాన్ చేసిన తర్వాతే ఎర్రర్ ఎక్కడైనా ఉందే ఎర్రర్ మెసేజ్ అనేది పంపిస్తుంది. ఇట్ కంటిన్యూస్ ద ట్రాన్స్లేట్ ద ప్రోగ్రామ్ అంటిల్ ద ఫస్ట్ ఎర్రర్ మెట్. ఇన్ దిస్ కేస్ ఇట్ స్టాప్స్. ఎక్కడైతే ఒక ప్రోగ్రామ్ మొత్తం స్కాన్ చేస్తుంది, ఎక్కడైతే ఫస్ట్ ఎర్రర్ వస్తుందో అక్కడికి స్టాప్ చేసి ఎర్రర్ మెసేజ్ అని మనకు చూపిస్తుంది. హియర్ కంపైలర్ డీబగ్గింగ్ ఈజ్ వెరీ హార్డ్. In interpreter, debugging is very easy. These are the differences between the compiler and interpreter. ఈ క్వశ్చన్ JNDలో అడిగాడు, ఒకసారి చూసుకోండి గైస్.